అనంతము. నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటుంది, నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తుంది. ఇవ్వడానికి సరే, తీసుకోవడానికి సరే. మనం ఏం చేస్తామంటే ఇవ్వడానికి భయపడుతున్నాం, తీసుకోవడానికి భయపడుతున్నాం. ఒక్క నిమిషం అండి. రైట్. మరి మన మైండ్ కి ఎంత పవరు, ఎంత శక్తి అనే తెలుగులో మన శక్తి అనే చెప్పాల, శక్తి సామర్థ్యం చెప్పాలంటే నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటుంది, నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తుంది, తిరిగి మనకి ఇస్తుంది. కానీ మన మైండ్ కి ఇవ్వడానికి మనం భయపడుతున్నాం. అమ్మో నా వల్ల అవుతుందా, లేదు మైండ్ నుంచి తీసుకోవడానికి భయపడుతున్నాం, అయ్యో నా వల్ల అవుతుందా. ఇది నిజంగా అంటే ఈరోజు మనం వెనక పడిపోవడానికి, సక్సెస్ కాకపోవడానికి, ఫెయిల్యూర్ని ఎక్కువ తీసుకోవడానికి, లేదా ఎక్కడ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు అక్కడే ప్రయత్నం చేస్తూ అక్కడే ఉండడానికి కూడా కారణం మన ఆలోచన, మన ఆలోచన విధానం. మన ఆలోచన విధానం ఎంత పెద్దదైతే అంత గొప్పగా మన మైండ్ పనిచేయడం మొదలెడుతుంది. ఎంత గొప్పగా పనిచేస్తే అంత పెద్ద పెద్ద రిజల్ట్స్ తీసుకోవడం అనేది సాధ్యమవుతుంది. మన ఆలోచన అనేది చిన్నగా ఉంటే పెద్దగా రిజల్ట్ ఎలా వస్తుంది కదా. పెద్దలు ఏం చెప్తున్నారు, ఒక చిన్న సన్ఫ్లవర్ గింజ నాటితే సన్ఫ్లవర్ మొక్క వస్తుంది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. మరి అది ఎంత ఇవ్వాలి అనే దగ్గర, ఇచ్చే దగ్గర మనము ఒక సందిగ్ధం, ఒక డౌట్, మనకి ఈ డౌటే సగం మనల్ని జీవితాల్లో వెనకబడడానికి కారణమవుతుంది. ఆ డౌట్ని తీసి పక్కన పెడితే, డౌట్ని తీసి పక్కన పెట్టి ప్రయత్నం మొదలెడితే పని జరుగుతూనే ఉంటుంది, రిజల్ట్ వస్తూనే ఉంటుంది. ఈ డౌట్ని తీసుకొచ్చి మధ్యలో ఒక అడ్డు గోడలా మనము పెడుతున్నాం. ప్రతిదానికి ఒక సందిగ్ధం, ఒక సందేహం, ఇది నా వల్ల అవుతుందా కాదా, ఇది నేను చేయగలనా, ఇది సాధ్యమేనా అనేది. ఒకసారి నేను చిన్న మనకి ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, మీకే ఈజీగా అర్థమవుతుంది నిజంగా ఇది రియల్ కదా అని. ఓకేనా. చిన్న టాపిక్కే, మార్నింగ్ వచ్చేలా జస్ట్ ఏం తీసుకుందామని ఆలోచించాను. సరే ఒక మంచి టాపిక్ నాకు వెంటనే ఐడియా వచ్చింది, దాని మీద చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ముందు మనము 9 o'clock ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒకరోజు చెప్పుకున్నాం. ఇంకొకసారి రివిజన్, ఎందుకంటే కొత్త వాళ్ళు లీడర్స్. నా వాయిస్ క్లియర్గా ఉందా? అరుణ కానీ మమతా మేడం కానీ? థ్యాంక్ యూ సో మచ్ మేడం. రైట్. ఓకే లీడర్స్, పవర్ ఆఫ్ మైండ్, మన మైండ్ యొక్క సామర్థ్యం ఎంత అంటే, మనం ఒక లైవ్ మీటింగ్ ద్వారా ఎంత నాలెడ్జ్ ఇచ్చినా, అంటే డైరెక్ట్ గా, అలాగే ఒక జూమ్ మీటింగ్ ద్వారా కానీ, ఒక జూమ్ ద్వారా అంటే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ, మనం ఎంత ఇస్తే అంత తీసుకునే శక్తి మన మైండ్కి ఉంది. ఎంత నాలెడ్జ్, మన మైండ్కి ఏమిస్తాం, జ్ఞానాన్ని ఇవ్వాలి. మన మైండ్ నుంచి ఏం తీసుకుంటాం, జ్ఞానమే తీసుకోవాలి. ఎందుకంటే మన మైండ్కి వేరేది ఏం లేదు. ఇప్పుడు లెర్నింగ్ మీన్స్ ఇవ్వడం. లెర్నింగ్ అంటే ఏంది, మనం వేరే విషయాలన్నీ మన మైండ్కి ఇస్తాము, అది బాగా స్వీకరించి మైండ్లో పెట్టుకొని తిరిగి మళ్ళీ టీచింగ్ అంటే ఇవ్వడం. లెర్నింగ్ అండ్ టీచింగ్ అంటే తీసుకోవడం, ఇవ్వడం. ఎంత నేర్చుకుంటే అంత నేర్పించగలం. నేర్చుకున్న వాళ్ళే నేర్పించగలరు అనే కొటేషన్ మనం బాగా చూస్తున్నాం. నేర్పించుకున్న వాళ్ళే నేర్పించగలరు. ఏమి నేర్చుకోలేని వాళ్ళు ఏమి నేర్పించలేరు. నేర్చుకోవాలంటే మనం కొత్త కొత్త విషయాలు మన మైండ్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తాయి, మన సొంతంగానే నేర్చుకోవచ్చు. ఎవరైనా మన అప్లైనర్స్ కావచ్చు, సుపీరియర్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇతరులు చెప్పేది మనం తీసుకోవాలి. ఎంత అంటే మనం ఎంత తీసుకుంటే అంత మన మైండ్ ఉంటుంది. ఒక లైవ్ మీటింగ్ ద్వారా అంటే డైరెక్ట్ గా పర్సన్ చెప్పేది కానీ, ఒక వినడం ద్వారా కానీ, ఓకేనా, ఏదన్నా ఇండైరెక్ట్ గా వినడం ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. ఎంత తీసుకుంటే అంత. దానికి రిజల్ట్ చెప్తున్నా, తీసుకోవడము, ఇవ్వడం. ఓకేనా. ఇక్కడ చూడండి,
ఇది ఒక ప్రాక్టికల్ రిజల్ట్. మనకి 2025లో భాష్యం స్కూల్ నుంచి అమ్మాయి 600 మార్కులకి 600 మార్కులు తెచ్చుకోవడం జరిగింది. 600 మార్క్స్ 600 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. ఇది ఎప్పుడైనా మనం విన్నామా అంటే నిజంగా ఒకప్పుడు 600 మార్కులకి 360 మార్కులు వస్తే చాలా గ్రేట్ అండి. ఫస్ట్ క్లాస్ అని గొప్పగా చెప్పుకునే వాళ్ళం కొన్ని సంవత్సరాల క్రితం. ఆ ఫస్ట్ క్లాస్ 60% కాస్త అంటే 60% రావడమే చాలా గ్రేట్ అండి. అందరూ అప్పుడు 10th క్లాస్ అంతా డుమ్మళ్ళు పల్టీలు కొట్టేవాళ్ళే. 35 మార్కులతో ఏదో ఒక సబ్జెక్ట్ పోయి అది కూడా పాస్ కాక పల్టీలు కొడుతూ ఉండేవాళ్ళు. వాడు 10th డైరెక్ట్ పాస్ అయ్యాడంటే అదొక వింత, లేదంటే గ్రేట్. ఆ గ్రేట్ గా పాస్ అయినోడు కాస్త 50% అబోవ్ అంటే 300 మార్కులు కంటే ఎక్కువ వస్తే సెకండ్ క్లాస్ అని చెప్పేవాళ్ళు. 360 మార్కులకి ఎక్కువ వస్తే ఫస్ట్ క్లాస్ అని ఒక పెద్ద విజయం సాధించినంత గొప్పగా ఉండేది వినే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి, అది పొందిన వాళ్ళకి కూడా రియల్ గా అంటే. ఓకేనా? మరి అటువంటిది తర్వాత 60% కాస్త 80% డిస్టింక్షన్ అంటే 80% వస్తే కొంత గ్రేట్ అనిపించేది. తర్వాత 80% అంటే ఇప్పుడు 480 మార్కులు అబోవ్ వస్తే చాలా గ్రేట్. 80% అని చెప్పేవారు. రానున్న కాలంలో 10 మార్కులకి 10కి 9 అంటే 54 మార్కులు అంటే 540 మార్కులు వస్తే అబ్బో 10కి 9 మార్కులు అని ఇంకా గ్రేట్ గా చెప్పడం మొదలెట్టారు. 80 అనేది కింద పడిపోయింది. తర్వాత 600 మార్కులకి 6 10కి 10 10th క్లాస్ లో 10కి 10 అంటే 100కు 100 6 సబ్జెక్టులు 600కి 600. మరి ఈ అమ్మాయి 600కి 600 సాధించింది. నిజంగా ఇది ఎంత గ్రేట్ సక్సెస్ ఒకసారి ఆలోచించండి. ఇది సాధ్యమేనా అంటే మనము నిజంగా అంటే ఈ రిజల్ట్ చూడక ముందైతే అసాధ్యము అని చెప్తాం మనం. సాధ్యమేనా అంటే అసాధ్యం, హైలీ ఇంపాసిబుల్. ఎలా వస్తుందండి? ఎంత గొప్ప, ఎంత చదవాలి, ఎంత రాయాలి. ఓకేనా? మరి ఎంత చదవాలంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి క్లాస్ లో స్టార్ట్ అయిందో 10th క్లాస్, ఆ అమ్మాయికి వాళ్ళ యొక్క టీచర్స్, వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎలా ఇచ్చారంటే, అమ్మా నువ్వు 100కి 100 మార్క్స్ కొట్టాలి అన్ని సబ్జెక్టుల్లో. మన గోల్ ఏంటి? 600 మార్కులకి 600 తీసుకురావాలరా అని చెప్తే అమ్మాయి స్వీకరించలేకపోతే మార్కులు ఇచ్చేవా? చూడండి, 600 మార్కులకి 600 ఇవ్వాలి అని ఎప్పుడైతే వాళ్ళ మాస్టర్స్, ప్రిన్సిపాల్, ఇంట్లో పేరెంట్స్ అందరూ ఇచ్చారు, మా అమ్మాయి బాగా చదువుతుందా, నీకు బాగా జ్ఞానం ఉంది లేదా నాలెడ్జ్ ఉంది, నువ్వు బాగా చదువుతావురా, నువ్వు 600 మార్కులు 600 కొట్టాలిరా అన్నప్పుడు ఆ అమ్మాయి మైండ్ నిజంగా అంటే నేను 600 మార్కులకి 600 కొట్టగలను అని నమ్మి బిలీవ్ చేసి తన మైండ్ కి టార్గెట్ ఏమిచ్చిందంటే 600 మార్క్స్ 600 కొట్టాలి అని డిసైడ్ అయ్యింది అమ్మాయి. ఎంత? 100కి 100%. ఎంత పెద్ద విజయం చూడండి. మరి 600కి మార్క్ 600 కొట్టాలన్నప్పుడు వీళ్ళని నమ్మడము, వీళ్ళు బిలీవ్ చేయడము, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయడము, అమ్మాయికి చెప్పడము, అమ్మాయి రిసీవ్ చేసుకోవడం. అంటే నేను ఇక్కడ మైండ్ రిసీవ్ చేసుకునే పవర్ ఎంత అంటే అన్లిమిటెడ్ అని చెప్పాను కదా. దిస్ ఈజ్ ద అన్లిమిటెడ్. మనం ఏమనుకుంటున్నాం? వెస్టేజ్ లోకి వచ్చి 10 లక్షలు కొట్టాలంటే ఇది నాట్ పాసిబుల్. 1,00,000 కొట్టాలంటే నాట్ పాసిబుల్. 50,000 కొట్టాలంటే నాట్ పాసిబుల్. 10,000 కొట్టాలంటే అయ్యో నా వల్ల అవుతుందా సార్, నేను ఎవరికి చెప్పినైనారు సార్, నాకు చెప్పడం రాదు సార్, అసలు నాకు పైకి స్టేజ్ మీద నిలబడి మైక్ పట్టుకోవడమే చాలా భయం సార్, అసలు ఒక వ్యక్తి ముందు నేను అసలు మాట్లాడమే రాదు సార్, నేను ఎప్పుడు మాట్లాడే వ్యక్తినే కాదు. చూడండి, ఇప్పుడు మన సమాజంలో చాలా మంది చెప్పినప్పుడు నాకు అస్సలు మాట్లాడమే తెలియదు, ఇద్దరుంటే నేను మాట్లాడలేను సార్ అని ఒక నెగిటివిటీని గ్రేట్ గా చెప్తున్నారు. అరే ఇద్దరుంటే నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను, నలుగురుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నాను, నేనేం తప్పు చేశానా కదా? ఈరోజు వెస్టేజ్ లో మాట్లాడితేనే డబ్బులు వస్తున్నాయి, అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే డబ్బులు వస్తున్నాయి. ఎన్ని విషయాలు తెలిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను మాట్లాడలేకపోతున్నాను, నేను మాట్లాడాలి, నేను క్లాసులు చెప్పాలి, నేను ఒక అద్భుతమైన ట్రైనర్ అవ్వాలి, వెస్టేజ్ లో నేను ఒక గ్రేట్ లీడర్ అవ్వాలి అని. ఇలా కాదు, వాళ్ళు నెగిటివిటీని గొప్పగా హైలైట్ చేసి చెప్తున్నారు. అస్సలు నాకు మాట్లాడడం తెలియదు, నలుగురు ముందు అస్సలు తల కూడా ఎత్తుకోను నేను అంటే అదొక గ్రేట్ గా చెప్తున్నారు.
ఆ గ్రేట్ అనుకున్నది వాళ్ళని ఎక్కడికంటే ఇంట్లోంచి ఇంటి గడప నుంచి బయటికి కూడా రాకుండా చేస్తుంది. ఇంటి గడప నుంచి బయటకు కూడా రాలేరు వాళ్ళు. బయటకు వచ్చి ఏది సాధించలేరు. కష్టాలు వస్తే నలిగిపోవడం తప్ప. కాబట్టి మన మైండ్ పవర్ ఎంత అంటే ఎంత ఇస్తే అంత. మరి ఈ అమ్మాయి వాళ్ళ సుపీరియర్స్ ప్లస్ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ పెద్ద తల్లిదండ్రులు చెప్పినప్పుడు 100% రిసీవ్ చేసుకుంది కాబట్టి నమ్మింది. అంటే నమ్మి రిసీవ్ చేసుకొని ప్రయత్నం చేసింది. నాకు 100 మార్క్స్ రావాలంటే 100కి వస్తాయి 100కి వస్తాయని రోజు నిద్రపోయిందా? ఎంచక్కా టైం బాగా టీవీలు చూసి ఫోన్లు చూసి స్కూల్కి వెళ్ళొచ్చి కొద్దిసేపు రాసుకొని పోవాలనుకునే నిద్రపోయిందంటే కాదు. ఈ 100 మార్క్స్ ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నేను గెలిచి చూపించాలి. నా తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని నేను గెలిపించాలని ప్రతిరోజు వాళ్ళ మాస్టర్లు చెప్పినట్టు ప్రయత్నం చేస్తూ తన్ను తాను నమ్ముకోలేదు. తన శక్తి ఎంత అంటే మా మాస్టర్ నా మీద పెట్టుకున్నంత నా పవర్ ఎంత, నా హెడ్ మాస్టర్ నా టీచరు నా మీద ఎంత హోప్స్ పెట్టుకున్నారో అంత నా పవర్ అని డిసైడ్ అయింది. అక్కడికి వచ్చి నేను చేయగలనా లేదా కాదు, నేను చేయాలి, సాధించాలి అని అలా అనుకుంది. కాబట్టి అక్కడ టీచర్ చెప్పే ప్రికాషన్స్, మరి ఆ ప్రిన్సిపాల్ చెప్పే ప్రికాషన్స్, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే ప్రికాషన్స్ అన్ని స్వీకరించి తను శక్తి కొద్ది ప్రయత్నం చేసి రాసింది. కాబట్టి ఈ రోజు అనుకున్న విధంగా 600కి 600 మార్కులు ఇవ్వగలిగింది అంటే తన మైండ్ ఇస్తేనే రాయగలిగినట్ట, ఆమె మైండ్ ఇవ్వకపోతే రాస్తుంది ఎగ్జామ్స్. ఒకసారి ఆలోచించండి. తన మైండ్ అంటే అమ్మాయి బిలీవ్ చేస్తేనే ఇది పాసిబుల్. బిలీవ్ చేసింది కాబట్టి తన మైండ్ తీసుకునే టార్గెట్ ఎంత తీసుకుంది? అన్లిమిటెడ్ గా తీసుకుంది. ఇచ్చిన రిజల్ట్ ఎంత ఇచ్చింది? అన్లిమిటెడ్ ఇచ్చింది. ఏదైతే హైయెస్ట్ తీసుకున్న దాన్ని హైయెస్ట్ దాన్ని ప్రాక్టీస్ చేసి ఇవ్వగలిగింది అంటే ఆ మైండ్ పవర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. ఇది యాక్చువల్ గా ఫస్ట్ పాయింట్. మరి ఒకసారి అనుకోవచ్చు, సార్ ఇదంతా ప్రైవేట్ స్కూల్, భాష్యం స్కూల్, చైతన్య స్కూల్, నారాయణ స్కూల్ అంతా ఏదో చేసి రాసి దిద్ది బైహాట్ కొట్టి ఏదో చేసేస్తారు సార్, అంత ఈజీ కాదు అని ఏదో అనుకోవచ్చు. వీళ్ళందరూ అంటే టీచర్లు, ప్రిన్సిపాల్, పేరెంట్స్ అందరూ ఆ అమ్మాయి చుట్టూ కూర్చొని ఏదో చేసేసి అమ్మాయికి ఏదో చేసి అంటే ఉత్తేజపరిచి సపోర్ట్ చేసి ఏదో మార్కులు తెచ్చారు, కానీ అది అంత ఈజీ అని కాదు సార్ అని మన మైండ్ వెంటనే చెప్తాం మనకి. ఎందుకంటే మనము గొప్పదనాన్ని స్వీకరించడానికి మన మనసు ఒప్పదు. ఎవరన్నా బాగా మంచి జాబ్ కొడితే లంచాలు ఇచ్చింటారులేండి, అంత ఈజీగా ఎక్కడ వస్తుంది గవర్నమెంట్ జాబ్? ఎవరికన్నా 100కి 100 మార్క్స్ వచ్చాయంటే 100కి 100కి ఎలా వస్తాయి? నేను 50 మార్కులు రావడానికి నాకు కష్టం అయిపోయింది. మొత్తం కాపీ రైటింగ్ చేయించేసింటారు మేడమ్స్, ముందే ఆన్సర్స్ షీట్లు ఇచ్చి రాపించింటారు వెంటనే. అంటే అమ్మాయి నిజంగా ఎంత చదివిందో తెలీదు, ఓకే, కానీ నిజంగా అంత బాగా చదివిందేమో అని పాజిటివ్ ఆలోచించరు. ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది, పేపర్ పెట్టి రాపించింటారు అని సింపుల్ గా అలా కొట్టేస్తా ఉంటారు కొంతమంది. ఓకే, మరి ఇక్కడ చూడండి, మరి ఒక ప్రైవేట్ స్కూల్లో అంటే బాగా కేరింగ్ ఎక్కువ ఉంటది. ఆ అమ్మాయికి స్టార్టింగ్ నుంచి కూడా కేరింగ్ ఎక్కువ ఉంటది. లేదా ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ నుంచి కేరింగ్ ఎక్కువ ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కానీ స్కూల్లో టీచర్స్ గురించి కానీ కేరింగ్ ఎక్కువ ఉండడం వల్ల మేబీ అమ్మాయి మైండ్ బాగా పవర్ఫుల్ గా పనిచేసిండొచ్చు అనుకుందాం. అయితే నేను ఒక గవర్నమెంట్ స్కూల్ అమ్మాయిని చూపిస్తాను చూడండి. వీళ్ళు 600కి 590 మార్కులు ఇచ్చారు. ఇది రియల్ గా వచ్చిన మార్క్స్ అండి. 2025 లో పేపర్ లో పడినాయి, ఓకేనా? పేపర్ లో వచ్చిన న్యూస్, టీవీలో కూడా వచ్చాయి. ఓకే, 600 మార్కులకి 598 మార్కులు తెచ్చారు ఆంధ్ర పీపుల్స్ పిల్లలు, ఆంధ్ర స్టూడెంట్స్. మరి వీళ్ళు ఎలా వచ్చారు? ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలంటే వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ ఇప్పటికీ ఈ కాలంలో గవర్నమెంట్ స్కూల్లో చదివించే వాళ్ళు ఎవరు ఉంటారా? కూలి పని పోయే వాళ్ళు కూడా పిల్లలకి వాళ్ళ ఊర్లో స్కూల్, ప్రైవేట్ స్కూల్ లేదంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేకపోతే పక్కనున్న సిటీకి వెళ్ళి చిన్న పిల్లల్ని హాస్టల్లో పెట్టి డబ్బులు వేలు పోసి మరి చదివిస్తున్నారు. ఈరోజు ఊర్లలో ఎవరు గవర్నమెంట్ స్కూల్ పంపించే వాళ్ళు చాలా తక్కువ, ఓకేనా? మరి ఇప్పటికీ వీళ్ళు 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివారంటే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ అని 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డబ్బులు లేనివాడు అప్పులు కోసి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటే నిజంగా ఎవరైనా డబ్బులు ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారా? కాబట్టి నిజంగా వాళ్ళ అప్పులు కోయడానికి కూడా
డబ్బులు దొరకలేనంత స్థితిలో ఉన్న వాళ్ళు, అంటే ఇంక మనకు అప్పులు కూడా ఇచ్చేవాళ్ళు ఎవరినన్నా, ఉన్నది ఎంతో వాళ్ళ మన జీవితం ఎట్లా పెడితే రాసి పెడుతుంది, అది కాదు అని చెప్పేసి అలా వాళ్ళకి పిల్లల్ని ప్రోత్సహించి స్కూల్ చదివించే వాళ్ళు. మరి అటువంటి స్కూల్లో ఉన్న పిల్లలకి నాకు తెలిసి తల్లిదండ్రుల నుంచి మీరు 600 మార్కులు 600 మార్కులు కొట్టాలిరా, నువ్వు చేయాలిరా, నువ్వు బాగా చదువుతా అని చెప్పేంత అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా చదువులు ఉన్నా లేక మ్యాక్సిమం ఉండకపోవచ్చు, లేదా చిన్న చిన్న డ్యూటీలో పనులు చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ స్కూల్లో ఉన్న మాస్టర్స్ ఆ పిల్లల యొక్క నాలెడ్జ్ ని తెలుసుకొని, ఈ అమ్మాయి చాలా తెలివైంది, చాలా బాగా క్లాస్ చెప్తుంటే చాలా చక్కగా వింటుంది, అర్థం చేసుకుంటుంది, చక్కగా రాస్తుంది, ఈ అమ్మాయిని బాగా మంచి మార్క్స్ వచ్చే విధంగా బాగా నేర్పించి మంచి టాలెంటెడ్, ఈ అమ్మాయి యొక్క టాలెంట్ ని బయటకు తీసుకురావాలి, ఈ అమ్మాయికి పేరు ప్రఖ్యాతి రావాలి, మంచి మన స్కూల్ కి ఈ అమ్మాయి ద్వారా మంచి పేరు తెప్పించాలని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కావచ్చు, స్కూల్ టీచర్స్ కావచ్చు, ఫస్ట్ వాళ్ళని నమ్మి అదే అంత పవర్ ఉంటే నిజంగా 10th క్లాస్ చదివే పిల్లలకి ఒక 600 మార్కులకి 600 కొట్టాలి అనే టార్గెట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఎంత ధైర్యం కావాలండి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. ఓకేనా, ఈరోజు గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి నిజంగా ఒకసారి ఆలోచించండి. నిజంగా అక్కడున్న మాస్టర్స్ వాళ్ళు కేర్ తీసుకోవడం అంటే అది కూడా గ్రేరే. వాళ్ళు తీసుకోగలిగినంత కేర్ తీసుకొని అమ్మాయికి చెప్పినప్పుడు అమ్మాయి 100% 99% కదా, 100% మైండ్కి రిసీవింగ్ ఇచ్చేసింది, తీసుకుంది. ఎస్ సార్, నేను కొడతాను, నేను చదువుతాను సార్, మీ యొక్క మాటను నిలబెడతాను, మీరు చెప్పేది 100% సాధించడానికి ప్రాబ్లమ్స్ అయితే ఉండవని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఒక క్రిటికల్ టైం అనేది ఒకటి వస్తుంది, అక్కడ నిజంగా ఇబ్బందులు పడే రోజులు ఎవరికైనా ఉండొచ్చు. కానీ ఆ పీరియడ్ లోంచి మనం బయటకు వస్తున్నప్పుడైనా దాన్ని నమ్మాలి. ఒకరికి ముందు సమస్య రావచ్చు, ఒక తర్వాత సమస్య రావచ్చు. కానీ సమస్య ఇంకా ఇప్పుడు రాలేని వాళ్ళు, ఇప్పుడు సెక్యూరిటీ జోన్ లో ఉన్న వాళ్ళు ఈ పవర్ తెలుసుకొని నిజంగా ఒక పర్ఫెక్ట్ వేలో వర్క్ చేస్తే ఫ్యూచర్ లో సమస్యలు రావండి 100%. అది హెల్త్ కి ప్రికాషన్స్ తీసుకోవడంలో కావచ్చు, మనీ ఎర్న్ చేసే విషయంలో కావచ్చు, ఫ్యూచర్ గురించి సెక్యూరిటీ లైఫ్ ఏర్పాటు చేసుకునే విషయంలో కావచ్చు. ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ లేవు, కొద్దిగా ప్రాపర్ నార్మల్ జోన్ లో ఉన్నాను. నేను అనుకుంటే ఈ నాలెడ్జ్ ని మనం మైండ్ లో పెట్టుకొని దీని మీద వర్క్ చేస్తే, ఒక బిలీవ్ సిస్టమ్ తో ఓకేనా, పవర్ ఆఫ్ మైండ్ అర్థం చేసుకొని వర్క్ చేస్తే ఫ్యూచర్ లో మన దగ్గర ఏ ప్రాబ్లమ్స్ రావు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, నెక్స్ట్ మనీ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఎందుకంటే హెల్త్ హెల్త్ కి ఎంత కేర్ ఇవ్వాలనేది మనం మన మైండ్ కి ఇచ్చి మనం డిసైడ్ అవ్వాలి. నేను ఎలానే ఉండాలని మన మైండ్ కి బలంగా ఇస్తే బలంగానే మన బాడీ నిలబెడుతుంది అది. అంతేగాని మన మైండ్ కి నేను మాత్రం స్మార్ట్ గా, సింపుల్ గా, అందంగా, న్యాచురల్ గా, సింపుల్ గా ఉండాలనుకొని పూటకి తినే దగ్గర కంట్రోలింగ్ ఇవ్వకపోతే తింటా ఉంటాం, మరి తిని వెయిట్ పెరుగుతూ ఉంటాం. సన్నగా ఉండాలంటే ఎలా అవుతుంది? బలంగా ఇవ్వాలి మన మైండ్ కి. ఈ రోజు ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇంకా నా నోట్లోకి ఏం వెళ్ళకూడదు, నీళ్ళు తప్ప. ఓకేనా? అంతే. ఏదైనా కూడా మన మైండ్ కి ఎంత బలంగా ఇస్తే దాన్ని మన మైండ్ మన బాడీకి అంత పవర్ని ఇస్తుంది, కంట్రోలింగ్ పవర్. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఈ 2 విషయాల నుంచి నేను చెప్పేది ఏంటంటే, మన మైండ్ ఎంత ఇస్తే అంత స్వీకరిస్తుంది. దాన్ని నువ్వు టార్గెట్ గా పెట్టుకొని దాన్ని గెలవడానికి నువ్వు బాగా ప్రయత్నం చేస్తే అంతే రిజల్ట్, నువ్వు కోరుకున్న రిజల్ట్ అని కూడా ఇస్తుంది. అదే ఇక్కడ వీళ్ళు ఈ పిల్లలు చూపించగలిగారు మనకి. ఈ రోజు మనకి వీళ్ళు ఆదర్శం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా, పవర్ ఆఫ్ మైండ్ గురించి. ఎందుకంటే మనం ఏది కోరుకుంటే అదే ఇస్తుంది. తీసుకుంటే ఇస్తే మన మైండ్కి ఏమి ఇస్తే అది తీసుకుంటుంది, మనకి ఏది కావాలంటే ఇస్తుంది. ఇప్పుడు మనం వెస్టేజ్ లో ఉండి ప్రతి ఒక్కరు 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని బలంగా ఇవ్వాలి మైండ్కి. ఏదో నామకే వాస్తే ఇవ్వకూడదు. ఎవరో ఒక అప్లైనర్ ఉండి నీకు గోల్ పెట్టుకో, నువ్వు లక్ష నువ్వు చెప్తే నీకు 1,00,000 వచ్చేస్తుంది అంటే లక్ష అని వాళ్ళ కోసం ఆ 1,00,000 నా గోల్ వచ్చేసి ఇంక 3 నెలలు 1,00,000 రూపాయలు అంటే రాదు, ఏం రాదు. నువ్వు నిజంగా గుండెలతో ఫీల్ అవ్వాలి, హార్ట్ తో ఫీల్ అవ్వాలి. ఖచ్చితంగా నేను 1 year లో 1 lakh తీసుకునే తిరాలి అని ఫీల్ అయ్యి నువ్వు పడుకుంటే నిద్ర పట్టకూడదు. నిజంగా నీకు నిద్ర పట్టిందంటే నువ్వు హార్ట్ తో ఫీల్ అవ్వలేదు. ఓకే, నువ్వు క్లాస్ కి నేను డిసిప్లైన్ గా జాయిన్ అవ్వాలి. 100 అయినా 106 అయినా
10:30 క్లాస్ 10:30కి నేను క్లాస్ లో జూమ్ లో ఉండాలి, 7 గంటల క్లాస్ 7 గంటలకి నేను జూమ్ లో ఉండాలి అని హార్ట్ తో ఫీల్ అవ్వాలి. ఎందుకు వస్తుందండి? నిజంగా రాత్రి ఏ టైంకి ఎంత లేట్ కొనుక్కున్నా పొద్దున 5 గంటలకి ఖచ్చితంగా నువ్వు బలంగా డిసైడ్ నీ మైండ్కి ఇచ్చే. నీకు అలారం అవసరం లేదు. రాత్రి 1 గంటకు పడుకున్నా 5 గంటలకు ఎగ్జాక్ట్ గా మెలకు వస్తుంది. మనకి మైండ్ ఇస్తుంది నీకు రిజల్ట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. మరి చూడండి, చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అదే ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం, ఇంకొకసారి అప్పుడు కొంతమంది వీళ్ళు కొత్త వాళ్ళు లేరు కాబట్టి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, మరి జస్ట్ మన పక్కింట్లో మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఫోన్ చేశాడు, మాట్లాడడానికి వెళ్ళాలి. జస్ట్ మా పోర్షన్ పక్కనే 10 meters మా ఇంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. వెళ్ళగానే ఏం చెప్తుందంటే, నువ్వు చెప్పులు వేసుకో, బండి తాళం తీసుకో, కారు తాళం తీసుకో, అవన్నీ చెప్తున్నాం. మన మైండ్ ఏమంటుంది, తక్కువ ఏదో పనిలో ఉంటే రాసుకుంటుంటే ఫోన్ చూస్తా ఉంటే పక్కన పెట్టేసి ఎందుకో పిలిచారని తక్కువ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాం అంతే. చెప్పులు వేసుకునేది ఏమి ఉండదు, పక్క ఇల్లే కాబట్టి. ఓకేనా? అప్పుడు మైండ్ ఏం చెప్పింది, నువ్వు డైరెక్ట్ వెళ్ళిపో అంటుంది, పక్కనే కదా వెళ్ళిపో అంటుంది అంతే. ఓకేనా? అది నువ్వు నెక్స్ట్ ఒక 500 meters పక్క మన కాలనీలోనే ఆ పక్కన, అంటే ఒక 8-10 ఇల్లు ఉంటాయి కదా, ఆ పక్కింటికి వెళ్ళాలి.